ఎటు పోతా ఉన్నది ఈ సమాజం కూడా. అసలు ప్రజలందరూ కూడా ఆదర్శంగా వారి జీవితాలను తీర్చిదిద్దే స్థానంలో ఉన్న నాయకులు ఇట్లా మత్తు పదార్థాలకు అలవాట్లు పడి మీరందరూ కూడా అట్లా మత్తు పదార్థాలకు అలవాటు పడి ఏం చెప్తా ఉన్నారు సమాజానికి అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నారు. దీన్ని ఇట్లా కాదు, సీరియస్ గా తీసుకోవాలి. ఇంకా ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా నేను, ఇంకా మీ ఈగల్ టీం ఏదైతే ఉందో దీన్ని ఇంకా స్ట్రిక్ట్ చేయండి. ఎవరిని కూడా చూడకండి, చిన్న లేదు పెద్ద లేదు, వాడు ఎంత తోపైనా ఎవడైనా కూడా తప్పు చేసినోని వాడిని తీసుకుపోయి బొక్కలేయండి. ఆధారాలు ఉంటే వాడిని తీసుకుపోయి బొక్కలేయండి. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే, అగో మేము దొరికినాం కదా అని చెప్పి కొంతమంది అమాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పైసలు ఇచ్చేసి మీ కుటుంబాలను మేమే చూసుకుంటాము, మీరు మా పేరు పైన మీరు జైలుకు పోను అని చెప్పి కూడా కొంతమంది దరిద్రమైన పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. పైసలు ఉన్నాయి కాబట్టి ఎగురుతూ ఉంటారు. వాళ్ళపైన అయితే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. వాళ్ళపైన చర్యలు తీసుకుంటేనే మిగతా వాళ్ళు కూడా భయపడతారు. స్ట్రిక్ట్ యాక్షన్స్ ఇప్పటి వరకు కూడా డ్రగ్స్ కేసులకు సంబంధించి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోగా నేనైతే ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూడలేదు, ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చూడలేదు. ప్రజాప్రభుత్వం వచ్చినాక ఇంకా మీరన్నా ఒక ఈగల్ టీమ్ అని పెట్టి ఇట్లాంటి ఎక్కడ జరగదు, డ్రగ్స్ బారిన ఎవరు కూడా వాడకుండా మీరు కేర్ తీసుకుంటా ఉన్నారు. కానీ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటేనే, నాయకుల వరకు వచ్చింది కాబట్టి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటేనే ఎవరైనా కూడా భయపడతారు. మీరు హైడ్రా విషయంలో ఎట్లయితే బ్యాక్ స్టెప్ వేయకుండా నడిపిస్తా ఉన్నారో అదే తరహాలో ఈ ఈగల్ టీంని కానివ్వండి, డ్రగ్స్ దానిపైన కానివ్వండి, ఏదైనా కూడా ఇంకా మీరు ఏమైనా టీమ్స్ వేయండి, కొన్ని స్టూడెంట్స్ కానివ్వండి, యువత కానివ్వండి, వాళ్ళని ఎంచుకోండి. వాళ్ళు ఏంటంటే ఇట్లా మోటివేట్ చేస్తూ ఉన్నారు దాని వెనకాల ఓకని చెప్పి, వాళ్ళని కూడా ఇంకా ప్రోత్సహించండి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఆ టీం కూడా గట్టిగా అవుతుంది, వాళ్ళు కూడా వెళ్ళి మోటివేట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా. ఇక నాయకులు ఇట్లున్నప్పుడు యువత అనేది ఏడిపోతుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రోజు యువతని పాలిటిక్స్ లోకి రానివ్వకుండా చేసిండ్రు కదా, ఇంకా ఇవి కూడా అలవాటు చేసేసి ఇక వాళ్ళ జీవితాలను మొత్తం ఆగం చేసేస్తారా? అందుకే రేవంత్ రెడ్డి గారు ఇదైతే ఈ ఇష్యూని అయితే మీరు అసలు వదిలిపెట్టకండి, సీరియస్ యాక్షన్స్ తీసుకోండి. దీని వెనకాల ఎవరెవరు ఉన్నా, ఎంత పెద్దోళ్ళు ఉన్నా, ఎవరున్నా కూడా గట్టిగా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని బొక్కలు వేసి పడండి అలా. అప్పుడే వీళ్ళకు బుద్ధి వస్తుంది. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ ఎంట్రీ లేనియకుండా చేయాలి. ఎలక్షన్ కమిషన్ నేనైతే అడుగుతాను, వీళ్ళకి ఏంటంటే పొలిటికల్ ఎంట్రీ లేకుండా చేస్తేనే అప్పుడే వీళ్ళకు బుద్ధి వస్తుంది. వీళ్ళని చూసి ఇంకొకరు కూడా భయపడతారు, చెయ్యొద్దు, అది దూరం ఉండాలి అని చెప్పి వాళ్ళకు కూడా అనిపిస్తుంది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఇంకా దీని వెనకాల ఎవరెవరి హస్తం ఉంది? ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనే ఇంకా ఎవరెవరు ఇట్లాంటి నడిపిస్తున్నారని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలపండి.